ఎటు అమ్మో ఇట్లాగా అయింది బావా. తినమంటే తినమే, ఎడగొట్టేస్తా నీకు పానం ఎక్కడున్నది. హ్యాపీ బర్త్డే. కొబ్బరి ఒక్క పెట్టా. అసలు పువ్వు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. పువ్వు అంటే శుభసూచకం కదా బావా. అంతా మంచిగా జరుగుతుంది. దేవుడా దేవుడా నన్నైతే అస్సలు మా బావ కోపం చేయద్దు. గదే మొక్కుకున్నా నేను. ఈ ఇన్ని రోజుల ఎడబాటైతే ఇంకా అసలు జీవితంలో రావద్దనే మొక్కుకున్నా. అసలు నీ బర్త్డే కదనే, మంచిగా బయటికి తీసుకుపోయి మంచి సర్ప్రైజ్గా ఏదన్నా చేపిద్దామని అనుకున్నా. కానీ నువ్వు మీ డాడీ వాళ్ళకి ఇట్లా రమ్మని చెప్తే అది కాదు బావా, నాకు కూడా నీతో సెలబ్రేషన్ చేసుకోవడం కంటే ఇంకా హ్యాపీనెస్ ఏముంటుంది. కానీ నేను పుట్టి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా పుట్టినరోజు ఎప్పుడు మా నాన్న మా అమ్మ చేతుల మీదనే జరుపుకున్నా. నేను హాస్టల్కి పోయినప్పుడు కూడా మా బాపు మా అమ్మ 6-7 గంటల వరకే హాస్టల్కి వచ్చి టెంపుల్కి తీసుకొని పోయి వాళ్ళు తీసుకొచ్చిన కొత్త బట్టలతోనే నేను దేవుని దర్శనం చేసుకునేదాన్ని. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ చేతుల మీద జరుపుకొని ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎంబడే నేను వాళ్ళకి దూరంగా సెలబ్రేషన్ చేసుకోవాలంటే నాతో రాదు కదా బావా. వాళ్ళకు కూడా ఎవరు ఉన్నారు, ఉన్నదే ఒక్కదాన్ని. సరేది వాళ్ళు వచ్చినా కూడా మంచిగా హ్యాపీయే కదా, అందరి మధ్యలో బర్త్డే తీసుకున్నట్టుంటుంది. నేను హ్యాపీ ఉంటేనే నాకు సరిపోతుంది ఈరోజు. ఏమనుకోకు, మనం తర్వాత పోదాం. సరే మనకు వీకెండ్ అది ఇది ఉన్నప్పుడు బయటికి వెళ్దాం. సరేనా? పోదాం, ఇప్పటికే బాగా సేపు అవుతుంది వచ్చి. పోదాం.